నమస్తే. దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వోల్గా న్యూస్. ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి పరిణామం విషయం గురించి మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ అనేవి నువ్వు నేను అన్నట్లుగా ఒక ఫైట్ అయితే సాగుతోంది. మరి ముఖ్యంగా మేము తెలంగాణ ఎలక్షన్స్ గత డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో మేము ఒక సర్వే చేపట్టాం. అది కూడా పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే, అలాగే వోల్గా న్యూస్ సంయుక్తంగా చేపట్టినటువంటి సర్వే. 100% ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు గెలుస్తారనేది ఆ రోజు వాల్గా న్యూస్ అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే ఇచ్చినటువంటి స్టాటిస్టిక్సే ఆ రోజు రిజల్ట్స్లో కూడా చవిచూశాయి. సో అలాంటి సర్వే కూడా ఈరోజు ఏపీ వ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఏపీలో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలపై ఇప్పుడు పొలిటికల్ ల్యాబొరేటరీ అలాగే మా వాల్గా న్యూస్ సర్వే సంయుక్తంగా చేపట్టింది. సో ఓవరాల్గా ఎలా ఉంది ఉత్తరాంధ్రలో అధికార వైఎస్ఆర్సీపీకి బలమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 20 స్థానాల్లో ఎన్ని గెలిచే అవకాశం ఉంది. అలాగే కూటమి అంటూ ఇటు చంద్రబాబు, బీజేపీ అలాగే జనసేన ఈ ముగ్గురు కూడా కూటమికి వస్తున్నటువంటి ఆ కూటమికి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది అనేది ఒకసారి బేరీజు వేసుకుంటే గనక, మొదటగా ఉత్తరాంధ్ర నుంచి కనుక మనం తీసుకుంటే గనక శ్రీకాకుళం ఎంపీ స్థానమే తీసుకుందాం. ఇక్కడ టీడీపీ తరపున రామ్మోహన్ నాయుడు, వైఎస్ఆర్సీపీ తరపున పేరాడ తిలక్ నిజంగా ఉన్నారు. యాక్చువల్గా టీడీపీ తరఫున కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎవరో కాదు, మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు తనయుడే ఈ రామ్మోహన్ నాయుడు. 2014, 2019లో వరుసగా 2 పర్యాయాలు గెలిచిన ఈ యువ నాయకుడు మూడోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. ఇక ఆయన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 1996 నుంచి 2009 వరకు ఇదే స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా అప్రతిహతంగా విజయం సాధిస్తూ వచ్చారు. అయితే 2009లో నాడు వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి కృపారాణి గెలవగా ఆ తర్వాత నుంచి 2 పర్యాయాలు కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వచ్చారు. మరి ఆయనకి ప్రత్యర్థిగా 2014లో వైఎస్ఆర్సీపీ రెడ్డి శాంతిని, 2019లో దువ్వాడ శ్రీనివాసును బరిలోకి దించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. 2 దఫాలుగా ఈ స్థానంలో అభ్యర్థులు మార్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా కొత్త వ్యక్తితో బరిలోకి దిగుతోంది. ఆయనే పేరాడ తిలక్. తొలుత టెక్కల్ అభ్యర్థిగా తిలక్ను బరిలోకి దించాలనుకున్నా కూడా కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో శ్రీకాకుళం ఎంపీగా ప్రకటించారని తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే రామ్మోహన్ నాయుడికి ఇక్కడ ఉన్నటువంటి గెలుపు మామూలుగా చిన్న విషయం అయితే కాదు. ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. యువకుడు, మరొక వైపు మంచి వాగ్దాటి, పార్లమెంట్లో కూడా ప్రజా సమస్యలపైన, రాష్ట్ర సమస్యలపైన గలమెత్తినటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఆల్రెడీ ముద్రపడిపోయినటువంటి ఒక వ్యక్తిగా ఆయన నిలిచారు. ఒక హిందీలో కావచ్చు, ఒక ఇంగ్లీష్లో కావచ్చు, ఒక తెలుగులో కావచ్చు, మంచి భాషా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రామ్మోహన్ నాయుడు అయితే ఖచ్చితంగా అందరి హృదయాల్లో కూడా నిలిచిపోయినటువంటి సందర్భం. ఈయనకి పార్టీలకు అతీతంగా ఓటు వేస్తారా అని అంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. సో మరొక వైపు ఇక్కడ పేరాడ తిలక్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. సో చూద్దాం. ఇక్కడ మొత్తం మీద జూన్ 4న ఏదైనా రిజల్ట్స్ తెలియదు మరి. సో ఈ క్రమంలో ఎంత మేర ఈయన హ్యాట్రిక్ కొట్టి మరొకసారి పార్లమెంట్కి వెళ్తారు, మరొక వైపు ఈయన తొలిసారి విన్ అయ్యి పార్లమెంట్కి వెళ్తారనేది ప్రజల చేతుల్లో. అది కూడా 13వ తారీఖున రెడీగా ఉన్నాయి. తమ చూపుడు వేలు ఆల్రెడీ మనసులో అయితే రెడీ అయిపోయింది. చూపుడు వేలు మీద ఇంకా వాళ్ళ యొక్క గురి అనేది ఉంటుందనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇక విజయనగరం ఎంపీ స్థానం విషయానికి వద్దాం. ఇది జనరల్ స్థానం. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 9 స్థానాలు క్లీన్ స్వీప్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి ఈసారి ప్రతికూల పవనాలు వీచేలా తప్పడం లేదు. అయితే సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ని మరోసారి బరిలోకి దింపుతుండగా చంద్రబాబు తన అభ్యర్థిని ప్రకటించే విషయంలో షాక్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి పోసుపాటి అశోక్ గజపతిరాజుకి టికెట్ ఇవ్వలేదు, హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడిని బరిలోకి దించారు. కలిశెట్టి అప్పలనాయుడు విషయానికి వస్తే కనుక 2000 సంవత్సరంలో టీడీపీలో జాయిన్ అయితే కార్యకర్తగా మొదలైన ఆయన ప్రస్థానంలో అనేక పార్టీ పదవులు చేపట్టారు. కొండూరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పార్టీ పరంగా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా, తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేశారు. ఎల్ఎల్బి పూర్తి చేసిన ఆయన ప్రముఖ పత్రిక ఈనాడు నుంచి కూడా జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉంది. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకున్నా కూడా ఎందుకో కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లుగా పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. నిఖిల కలిశెట్టి పేరుతో స్వచ్ఛంద సంస్థను నడుపుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లా వాసులందరికీ మంచి సుపరిచితులని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ బెల్లాన చంద్రశేఖర్ మరి సెకండ్ పర్యాయం ఆయన పార్లమెంట్లో అడుగు పెడతారా ఏంటి అనేది కూడా కొంచెం సస్పెన్స్. ఎందుకంటే ఇక్కడ అధికార వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే కనుక రాయలసీమ 4 జిల్లాలతో పాటు ఇక మరొక వైపు ఉత్తరాంధ్ర మీద కూడా కొంచెం ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంచెం అభిమానం
వైఎస్ఆర్సీపీ తరపున కావచ్చు, జగన్ మీద కావచ్చు, వైఎస్ఆర్ తరపున కావచ్చు, ఎక్కువ ఉత్తరాంధ్ర ప్రజలు చూపించినటువంటి పరిస్థితి. అందుకనే నాడు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి చూసుకుంటే గనక విజయనగరంలో ఉన్నటువంటి 9 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఈ క్రమంలో ఇక్కడెక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి కూడా ఏమీ లేదు వైఎస్ఆర్సీపీని. ఎందుకంటే ఇంత నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కడో ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కలిశెట్టి అప్పలనాయుడు తొలుత ఆయన పోటీ చేస్తున్నారు, ఎల్ఎల్బిగా చేశారు ఆయన. మరోవైపు జర్నలిస్ట్గా కూడా మంచి అనుభవం ఉంది. మరోవైపు నిఖిల కలిశెట్టి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో ఆయన ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ, ఒక బ్లడ్ డొనేషన్ కావచ్చు, కొన్ని మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పేదల పాలిట ఒక దేవుడిగా కూడా కీర్తిస్తూ ఉంటారట. సో ఆయన కూడా జిల్లాకు సంబంధించి, విజయనగరం జిల్లాకు సంబంధించి సుపరిచితులు. సో ఈ క్రమంలో ఒక పెద్ద టఫ్ ఫైట్ అని చెప్పుకోవాలి. సో చూద్దాం ఈసారి కలిశెట్టి అప్పలనాయుడిని వరించబోతుందా విజయం, మరోసారి బెల్లాన చంద్రశేఖర్ని విజయం వరించబోతుందా అనేది చూడాలంటే జూన్ 4న చూడాల్సిందే. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే కనుక ఇది కూడా జనరల్ స్థానమే. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు, గీతంస్ యూనివర్సిటీ అధినేత శ్రీభారత్ బరిలో ఉండగా, వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పోటీలో ఉన్నారు. తొలుత 2007లో జరిగిన బొబ్బిలి లోక్సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె 2009లో విజయనగరం ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి 3వ స్థానానికి పరిమితమైపోయారు. మళ్ళీ ఇప్పుడు విశాఖ ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు బొత్స ఝాన్సీ. విశాఖ లోక్సభ నియోజకవర్గం కొంచెం విభిన్నమైనది. దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా సెటిలర్స్గా ఉండడంతో వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా ఎంతో కీలకం కాబోతోంది. సో ఇది కొంచెం కూటమికి కలిసి వచ్చే అంశంగా చెప్పకదప్పదు. ఇక 2019లో సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేతిలో ఓటమి చవిచూసిన శ్రీభరత్ ఈసారి గెలిచి పార్లమెంటు వైపు అడుగులు వేసే దిశగా కొన్ని అనుకూల అంశాలైతే కనబడుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు వైజాగ్ ఈస్ట్ నుంచి అసెంబ్లీ బరిలోకి దింపారు జగన్మోహన్ రెడ్డి. ఇదిలా ఉంటే జై భారత్ పార్టీ నుంచి జేడి లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ బరిలో నిలవడం మరో హైలైట్. ఇప్పటి వరకు వైజాగ్ లోక్సభ కాన్స్టిట్యున్సీ గురించి తెలుసుకున్నాం కదా. ఇక దాని పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి ఎంపీ స్థానం. ప్రస్తుతం జిల్లాల పునర్విభజనలో భాగంగా అనకాపల్లి కూడా ఒక నూతనంగా జిల్లా ఏర్పడింది. సో ఈ క్రమంలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ విషయానికి వస్తే కనుక అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి ఈసారి వినూత్నమైన పోటీ కనబడుతోంది. పొత్తుల్లో భాగంగా కూటమి అభ్యర్థిగా అలనాటి టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత బీజేపీ నేత సీఎం రమేష్ బరిలో నిలిచారు. ఈయన సీఎం రమేష్. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి డిప్యూటీ సీఎం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు బరిలో నిలిచారు. సో ఇద్దరు కూడా ఒక కొత్త స్థానం నుంచి పోటీ చేస్తుండడం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశం. ఇప్పటికే సీఎం రమేష్ తరఫున బీజేపీ నేతలు, అలాగే చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు పలకడం ఆయన గెలుపునకు సానుకూల అంశాలుగా చెప్పవచ్చు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2 పర్యాయాల ఎన్నికల ఫలితాలు చూస్తే 2014లో టీడీపీ తరఫున ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాసరావు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇక 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బీశెట్టి వెంకట సత్యవతి గెలవడం జరిగింది. ఇక అరకు లోక్సభ స్థానం, ఇది ఎస్టీ రిజర్వ్డ్. అరకు లోక్సభ స్థానం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కొత్తపల్లి గీత ఇప్పుడు కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి బరిలోకి దిగారు. మరోవైపు జనజాగృతి అంటూ ఆ రోజు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వచ్చి బయటకు వచ్చి పార్టీ పెట్టి 2019లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన కొత్తపల్లి గీత ఆ రోజు ఘోర ఓటమిని చవిచూశారు. ఆ రోజు నోటాకు వచ్చిన ఓట్లు 16,000 పైచిలకైతే విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆమెకు వచ్చినవి 1,158 మంది ఓట్లు మాత్రమే. సో అలాంటి కొత్తపల్లి గీతను కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం సాహసమని చెప్పాలి. మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గొట్టేటి మాధవికి కాకుండా ఈసారి డాక్టర్ అయిన చెట్టి తనుజరాని, ఇవిడు డాక్టర్. ఇదిలా ఉంటే ఎస్సీ ఎస్టీ వర్గాల్ని ప్రధానంగా నమ్ముకున్న వైఎస్ఆర్సీపీకి అరకు పార్లమెంటు స్థానం నిజంగా ఖచ్చితంగా ఆ పార్టీకి మరోసారి విజయం తెచ్చిపెడుతుందని చెప్పుకోవాలి. ఇక కాకినాడ లోక్సభ స్థానం విషయానికి వద్దాం. ఇది జనరల్ స్థానం. ఈ స్థానం విషయానికి వస్తే ఈజీగా ఇక్కడ ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటారా, 2009లో పీఆర్పీ నుంచి, 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి, 2019లో టీడీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసిన ఈయన చల్మలశెట్టి సునీల్ మరోసారి వైఎస్ఆర్సీపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
సో 3 పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్కి ఈసారి సెంటిమెంట్ కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరొకవైపు తొలుత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనుకున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కొన్ని అనివార్య పరిస్థితుల దృష్ట్యా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. వ్యాపారవేత్త అయిన ఆయన పోటీలో కొత్త ముఖం కావడంతో అది చలమలశెట్టికి కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. మరోవైపు ద్వారంపూడి ఆధ్వర్యంలో ఇటు కాకినాడ టౌన్ కావచ్చు, మరొక వైపు రూరల్ ఏరియా కూడా బలంగా ఉందని, ఈ క్రమంలో ఇక్కడ ఈసారి వైఎస్ఆర్సీపీ గెలవడం తథ్యమని తెలుస్తోంది. ఒకవేళ అయితే కాకినాడ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వంగ గీత ఇప్పుడు పిఠాపురం వేదికగా పవన్తో తలపడుతున్న విషయం ఎలాగో తెలిసిందే. ఇక రాజమండ్రి లోక్సభ స్థానం విషయానికి వద్దాం. ఇది జనరల్ స్థానం. పొత్తుల్లో భాగంగా ఈసారి రాజమండ్రి లోక్సభ స్థానం బీజేపీకి వెళ్ళింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బరిలో నిలిచారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్కు రాజమండ్రి సిటీ అభ్యర్థిగా బరిలో నిలిపి ఎంపీగా అభ్యర్థిగా పురంధేశ్వరికి ప్రత్యర్థిగా గూడూరు శ్రీనివాసును ఈ పోటీలో నిలపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇదిలా ఉంటే మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఈసారి రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తుండటం కూడా మరో విశేషం. ఈ క్రమంలో త్రిముఖ పోరు అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా ముగ్గురు బలమైన అభ్యర్థులుగా చూడక తప్పదు. ఈ క్రమంలో గెలుపు ఎవరిని వరిస్తుందో అనేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ రీపాంశంగా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక బలమైన అభ్యర్థులుగా పురంధేశ్వరి గిడుగు రుద్రరాజు మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే ఉంటుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. చూద్దాం అది కూడా ఏం జరుగుతుందో. 13వ తారీఖున రాజమండ్రి కాన్స్టిట్యున్సీకి సంబంధించి, ఎంపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓటర్లు ఏ విధంగా ఇప్పటికే ఒక నిక్షిప్తం అయిపోయి ఉంటుంది. ఈవీఎంలలో నిక్షిప్తం వేరు, దానికంటే ముందే వాళ్ళ మనసుల్లో నిక్షిప్తం చేసుకుంటారు ఓటర్లు. సో ఈ క్రమంలో ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది జూన్ 4న మనకు తేలబోతోంది. ఇక అమలాపురం లోక్సభ స్థానం విషయానికి వద్దాం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2 పర్యాయాల ఎన్నికల్లో 2014లో టీడీపీ నుంచి పండుల రవీంద్రబాబు, ఇక 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి చింతా అనురాధ గెలుపొందడం జరిగింది. అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో ఈసారి రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను అమలాపురం ఎంపీగా బరిలోకి దించిన వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధకు హ్యాండ్ ఇచ్చింది. అయితే 2019లో చింతా అనురాధపై పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి దివంగత నేత జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథూర్ ఇప్పుడు రాపాకపై సై అంటున్నారు. అయితే కోనసీమ జిల్లా పేరు విషయంలో వైఎస్ఆర్సీపీకి కొంచెం గ్రాఫ్ తగ్గడం రాపాకకు మైనస్ పాయింట్స్గా చూడొచ్చు. ప్రధానంగా 2 సామాజిక వర్గాలు కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ గుర్రుగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈసారి ఇక టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాథురే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి చూసుకుందాం. ఎందుకంటే అమలాపురం చూసాం, రాజమండ్రి చూసాం, కాకినాడ చూసాం. ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు వెళ్దాం. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నరసాపురం లోక్సభ స్థానం ఒకటి, అలాగే ఏలూరు లోక్సభ స్థానం ఒకటి. ఇక నరసాపురం లోక్సభ స్థానం అయితే జనరల్ స్థానం. ఎన్నికలు జరిగే టైంలో అత్యంత రిచెస్ట్ నియోజకవర్గంగా దీన్ని ఖచ్చితంగా చెప్పక తప్పదు. నరసాపురం నియోజకవర్గాన్ని 2019లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణరాజు ఈ 5 ఏళ్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రస్తుతం టీడీపీలో జాయిన్ అయి ఉండి నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి తరఫున ఇక్కడ బీజేపీ టికెట్ దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను బరిలోకి దింపగా వైఎస్ఆర్సీపీ నుంచి లాయర్ ఉమాబాల పోటీలో ఉన్నారు. ఇద్దరు కూడా నరసాపురం పార్లమెంట్ వేదికగా కొత్త ముఖాలు కావడంతో విజయం ఎవరిని వరిస్తుందో అన్నది తెలియకపోయినా ఈసారి కూటమి అభ్యర్థికే ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి 2009లో పోటీ చేసిన పీఆర్పీ 3వ స్థానంలో ఉండగా 2019లో జనసేన తరపు నుంచి పోటీ చేసిన కొనిదెల నాగేంద్రబాబు 3వ స్థానానికి పరిమితమైన విషయం ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ పీఆర్పీ గురించి, జనసేన గురించి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే మొగల్తూరు వెస్ట్ గోదావరిలోనే ఉంది, అది కూడా నరసాపురం పక్కనే. సో ఈ క్రమంలో ఒకవైపు 2009లో పీఆర్పీ తరపున పోటీ చేసినటువంటి కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి, ఆయన కూడా పాలకొల వేదికగా ఓడిపోవడం, మరి ఒకవైపు జనసేన తరపు నుంచి పోటీ చేసి నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి కొనిదెల నాగేంద్రబాబు, ఆయన కూడా ఓటమి చూడడం నిజంగా గనక ఒకంత ఆశ్చర్యమే. ఎందుకంటే మేము మొగల్తూరు, మాది వెస్ట్ గోదావరి అని చెప్పుకుంటున్నటువంటి కొనిదెల బ్రదర్స్కి జిల్లా వేదికగా ఆ ప్రజలు ఎక్కడ పట్టం కట్టలేనటువంటి పరిస్థితి, ఎక్కడ ఆదరించలేనటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో అక్కడ కాపు ఓట్ బ్యాంక్, బీసీ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ఉంది. నిజంగా అయితే కనుక ఈరోజు జనసేన టీడీపీ తరఫున బీజేపీ అభ్యర్థి ఇక్కడ బరిలోకి దిగుతున్నారు. సో ఈ క్రమంలో ఎలా ఉండబోతుంది, ఆయన గెలిచే అవకాశాలు
ఆయన గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని కూడా తెలుస్తోంది. మరి చూద్దాం ఆ రోజు రిజల్ట్ జూన్ 4న ఏమొస్తుందో ఏంటో అనేది. ఇక ఏలూరు లోక్సభ స్థానం గురించి చర్చించుకుందాం. ఇది కూడా జనరల్ స్థానమే. 1952 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన స్థానం ఇది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంటే 2014 నుంచి చూసుకుంటే కనుక 2014లో టీడీపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు, అలాగే 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ తరఫున కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ బరిలో నిలిచారు. ఇక్కడ ఇద్దరు కూడా బీసీ అభ్యర్థులే, పైగా ఇద్దరు కూడా యువకులే కావడంతో మంచి టఫ్ ఫైట్ కాబోతోంది ఏలూరు ఎంపీ వేదికగా. కొన్నాళ్లుగా ఏలూరు ఎంపీ సీటును కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి బీసీ అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ తరపున బరిలో నిలిచిన పుట్టా మహేష్ యాదవ్ ఎవరో కాదు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడే. అలాగే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఒకటి విజయవాడ పార్లమెంట్ స్థానం, రెండోది మచిలీపట్నం పార్లమెంట్ స్థానం. గతంలో కూడా ఆల్రెడీ చూసాం. ఆల్రెడీ మచిలీపట్నం వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గెలిచినటువంటి సందర్భం మచిలీపట్నం నియోజకవర్గం. ఇది జనరల్ స్థానం. ఇక్కడ సింహాద్రి చంద్రశేఖరరావు, ఈయన ఒక ప్రముఖ ఆంకాలజిస్ట్గా ఉన్నారు. ఈయన ఎవరో కాదు, మాజీ మంత్రి దివంగత సింహాద్రి సత్యనారాయణరావు కుమారుడే సింహాద్రి చంద్రశేఖరరావు. ఈయన హైదరాబాద్లో నివాసం ఉంటారు, ప్రముఖ ఆంకాలజిస్ట్. నిజంగా కనుక కొన్ని విలువలతో కూడినటువంటి రాజకీయాలు నిజంగా సింహాద్రి సత్యనారాయణరావు గారు చేశారు. అందుకే ఆనాడు దేవుడు మంత్రిగా అంటే ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు సింహాద్రి సత్యనారాయణరావు, అంటే వీళ్ళ ఫాదర్. సో ఈ క్రమంలో అటువంటి మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్నారా ఈయనంటే కనుక ఖచ్చితంగా ఆయన మాటలోనే తెలుస్తుంది. అత్యంత సౌమ్యుడైన, సో అటువంటి ఆయన్ని పిలిచి మరీ టికెట్ ఇచ్చినటువంటి సందర్భం. తొలుత అయితే జగన్మోహన్ రెడ్డిని ఒక కోరారట. ఆయన తనయుడికి అంటే సింహాద్రి చంద్రశేఖరరావుని పిలిపించి జగన్ అడిగితే, నా కుమారుడికి అవనిగడ్డ సీట్ ఇవ్వండి అని అడిగితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది కాని పని, మీరు పోటీ చెయ్యండి అని అంటే కనుక నిజంగా 7 పదులు దాటినటువంటి ఈ వయసులో ఆయన ఈసారి పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ నేను ఒకసారి ఈయనతో కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు నమస్కారాలు పెట్టించుకునే మీరు ఈరోజు ప్రతి వీధి తిరుగుతూ మీరే నమస్కారాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నాను. సో అప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరండి, అలా అయిపోయింది. సో ఈ క్రమంలో మరి మీ నాన్నగారు మరణాంతరం మీరు ఎందుకు రాలేదు, ఎందుకు ఈ గ్యాప్ తీసుకున్నారంటే, నాకు అది అంత అవసరం ఏర్పడలేదు. కానీ నాన్నగారి పేరు నిలబెట్టడానికి ఏదో ఒక రోజు నేను రావాలనుకున్నాను, ఖచ్చితంగా వస్తాననుకున్నాను. కానీ ఈ సందర్భం ఇలా వస్తుందని అసలు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి పిలిచివ్వడం అనేది మా యొక్క కుటుంబానికి, నిబద్ధతకి, మీ యొక్క ఎంతో నిస్వార్థంగా పనిచేసే సేవా గుణానికి చిహ్నంగానే మీరు చూస్తాను తప్ప ఇదేదో పెద్ద రాజకీయంగా చూసేంత అవకాశం లేదని కూడా చెప్పినటువంటి సందర్భం సింహాద్రి చంద్రశేఖరరావు. ఇక వల్లభనేని బాలశౌరి విషయానికి వస్తే కనుక ఈయనైతే సింహాద్రి చంద్రశేఖరరావు గారు వాళ్ళ నాన్నగారు మాజీ మంత్రిగా ఉన్నా కూడా తొలిసారి ఆయన ఎన్నికల్లో పోటీలోకి దిగడం అనేది నిజంగా గొప్ప విశేషంగా చెప్పొచ్చు. అక్కడ దేవుడు మంత్రిగా పేరున్నటువంటి ఆయన తనయుడు ఈసారి బరిలో నిలవడం నిజంగా అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పేరున్న కుటుంబం. సో ఈయన ఆంకాలజిస్ట్గా హైదరాబాద్లో ఉన్నా కూడా మచిలీపట్నం నుంచి ఎంతోమంది క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ఇక్కడ వెళ్తే కనుక ఈయన దగ్గర వెళ్ళడం, ఈయన కొన్ని సూచనలు సలహాలతోటి కొంచెం ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం, మచిలీపట్నం వాసులందరినీ కొంచెం వాళ్ళ యొక్క హృదయాలకి దగ్గర అయ్యిందనంటే కనుక నిజంగా ఆయనకి డాక్టర్గా కూడా మంచి పేరుందని కూడా మచిలీపట్నం పార్లమెంటు వేదికగా కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక వల్లభనేని బాలశౌరి విషయానికి వస్తే కనుక వల్లభనేని బాలశౌరి స్టార్టింగ్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో తెనాలి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారైన బాలశౌరి. అలాగే 2009లో నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే బాలశౌరి 2013లో అక్టోబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన మళ్ళీ 2019లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, గెలవడం కూడా జరిగింది. మొన్నే 2024 ఈ సంవత్సరం జనవరి 13న వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వటం, ఈసారి మచిలీపట్నం వేదికగా కూటమి అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా, అంటే జనసేన 2 ఎంపీ స్థానాలు, జనసేనకి కూటమి తరపున 2 ఎంపీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే కదా. ఒకటి కాకినాడ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అయితే మచిలీపట్నం వేదికగా వల్లభనేని బాలశౌరి. సో ఈ క్రమంలో ఆయన ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఈయన కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ 5 ఏళ్ళు కేంద్రం నుంచి నిధులు రప్పించి
ఆయన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చాలా చక్కదిద్దారు. వల్లభనేని బాలశౌరి మా ఎంపీ అభ్యర్థి అంటూ కూడా మరొక వైపు అంటే ఇక్కడ ఈయన పనిచేసినటువంటి పని వల్ల ఆయనకు మంచి మార్కులు, ఈయన నాన్నగారు ఈయనకు ఉన్నటువంటి వల్ల ఈయనకి మంచి మార్కులు ఉన్నాయి. సో ఏ క్రమంలో చూసినా సరే ఇక్కడ చెడు మంచి అనేది వ్యత్యాసం పక్కన పెడితే కనుక రెండు మంచి మార్కులతోటి కూడా ఇద్దరు కూడా ఈరోజు బరిలో దిగినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక 13వ తారీఖున మచిలీపట్నం ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారు? ఇద్దరు మంచి వ్యక్తులే. అంటే చాలామంది సర్వేలు చేసిన ప్రకారం, పబ్లిక్ యొక్క అభిప్రాయం ప్రకారం చాలామంది ఇక్కడ మంచి చెప్పారు, ఇక్కడ మంచి చెప్పారు. సో ఓవరాల్గా చెప్పాలంటే వల్లభనేని బాలశౌరి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయనే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక విజయవాడ లోక్సభ స్థానం విషయానికి వద్దాం. ఇది కూడా జనరల్ స్థానమే. ఓవరాల్గా చెప్పాలంటే 2014, 2019లో కేశినేని శ్రీనివాస్గా పిలువబడే కేశినేని నాని టీడీపీ తరపు నుంచి గెలవడం, కొన్ని టీడీపీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు కావచ్చు, వాళ్ళ యొక్క మనస్పర్ధలు కావచ్చు అధినేత చంద్రబాబుతో. సో ఈ క్రమంలో ఆయన టీడీపీ నుంచి వీడి వైఎస్ఆర్సీపీకి లాస్ట్ మంత్ ఐ థింక్ ఈ ఇయరే జనవరి 10న వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇతను ఫ్యాన్ తరపున అంటే వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఈయన పేరు కేశినేని శివనాథ్, అంటే కేశినేని నాని తమ్ముడే చిన్ని. ఇతని పేరు శివనాథ్. చిన్నిగా పిలువబడే ఈయన హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, పైగా లోకేష్కి అత్యంత సన్నిహితుడు. ఎప్పుడైతే చంద్రబాబుకి కేశినేని నానికి చెడిందో లోకేష్ యొక్క చూపు కేశినేని శివనాథ్ మీద పడినట్లుగా తెలుస్తోంది. సో అన్నగారిని దెబ్బతీయాలంటే తమ్ముడిగా శివనాథే కరెక్ట్ అంటూ కూడా బరిలోకి దింపారు టీడీపీ వాళ్ళు అనేది అక్కడ లోకల్గా అనుకుంటున్నటువంటి ఒక మాట. సో ఓవరాల్గా చెప్పాలంటే కేశినేని నాని ప్రస్థానం అయితే 2008లో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన 3 నెలలకి అక్కడ నిలవకపోవడం, వెంటనే 2009లో టీడీపీలో జాయిన్ అవ్వడం. అటువంటి టీడీపీలో జాయిన్ అయినటువంటి వ్యక్తికి కేశినేని నానికి చంద్రబాబు విజయవాడ లోక్సభ అభ్యర్థిగా 2014లో టికెట్ ఇవ్వడం, గెలవటం, తద్వారా మళ్ళీ 2019లో విజయవాడ లోక్సభ నుంచి గెలవడం కూడా జరిగింది కేశినేని నాని. సో ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య కూడా మొన్నటి వరకు కాదు, స్టిల్ ఇప్పటి వరకు కూడా మాటల యుద్ధం అయితే జరుగుతుంది. మరోవైపు ఈయన ఆల్రెడీ కొంతమంది మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి నాకు మా తమ్ముడికి అంటే కేశినేని శివనాథ్కి ఖచ్చితంగా మా మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి, మా ఇద్దరికి పడదంటూ కూడా ఆయన బాహాటంగానే చెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు వ్యక్తిత్వం అంత మంచిది కాదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలో ఆయన పార్టీని వదిలేసి నేను వచ్చాను, సో ఈయన కూడా ప్రజాపాలన బాగుంది, జగన్ పాలన, సో ఈ క్రమంలో ఈ పార్టీలో ఉంటే తప్పేంటి, ఈ పార్టీ నుంచి పోటీ చేసి ప్రజల్లో ఉంటే తప్పేంటంటూ కూడా కేశినేని శ్రీనివాస్ చెప్పడం. మరోవైపు కేశినేని శివనాథ్కి ఓ రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఈసారే అడుగుపెట్టారు ఆయన. ఎప్పుడైతే అన్నగారు టీడీపీకి అంటే కేశినేని నాని టీడీపీకి ఎప్పుడైతే దూరం అయ్యారో కేశినేని శివనాథ్ అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నటువంటి శివనాథ్ని వెంటనే పిక్ చేసుకుంది టీడీపీ. తమ్ముడు రూపంలో ఒక బాణాన్ని కేశినేని నాని మీద విధిల్చినట్టుగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా వీళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే కనుక కేశినేని నాని ఈసారి ఈ ఎలక్షన్స్ని చాలా ప్రముఖంగా తీసుకుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఈసారి 3వ పర్యాయం గెలిస్తే కనుక ఇతను ఖచ్చితంగా 2024లో గెలిస్తే కనుక హ్యాట్రిక్ కొట్టినట్టుగా అవుతుంది. విజయవాడ లోక్సభ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఫైటింగ్ కానీ ఇక్కడ ఖచ్చితంగా చూడాలి, 2 పార్టీల మధ్య కాదనేది చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం కేశినేని శివనాథ్కి మార్కులు పడతాయా, ఆయన అన్నగారు అయినటువంటి కేశినేని శ్రీనివాస్కి మార్కులు పడతాయా, నాని వర్సెస్ చిన్ని ఈ క్రమంలో నానికి మెజారిటీ వస్తుందా, చిన్నికి మెజారిటీ వస్తుందా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు మనం వేచి చూడక తప్పని పరిస్థితి. ఇక గుంటూరు విషయానికి తీసుకుంటే కనుక ఇది కూడా జనరల్ స్థానమే. ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే గుంటూరు వేదికగా 2 కొత్త ముఖాలని చెప్పకూడదు. ఈయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నూరుకి, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ ఇతను నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఐ. ఇతను యాక్చువల్గా టీడీపీ తరఫున 2019లోనే టీడీపీ తరఫున పోటీ చేద్దామని అనుకున్నారట. సో ఎందుకు క్రమంలోనే టికెట్ దక్కలేకపోయేసరికి కొంచెం ఆశించి భంగపడ్డారనే వార్తలు కూడా పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఎవరో కాదు, ప్రముఖ డాక్టర్ కూడా, అమెరికాలో స్థిరపడినటువంటి ఒక ఆయన. సో ఆ ఎన్ఆర్ఐ ఇప్పుడు ఆయన స్వగ్రామానికి వచ్చి
తన పరిధిలో ఉన్నటువంటి గుంటూరు కాన్స్టిట్యున్సీ వేదికగా ఆయన ఇప్పుడు బరిలో ఉన్నారు. ఈయనకి టికెట్ ఎలా వచ్చిందనంటే కనుక గల్లా జయదేవ్ ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన టీడీపీ తరపున, ఎందుకంటే ఆ రోజు ఎంపీలు గెలిచినటువంటి టీడీపీ ఎంపీలు గెలిచినటువంటి సందర్భం మనకు తెలుసు కదా, ఐ థింక్ 3 ఎన్నో గెలిచింది కదా, ఆ 3 ఆటల్లో కూడా గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ గెలుపొందడం జరిగింది. సో ఆ గల్లా జయదేవ్ ఆయన ఓన్గా బహిరంగంగానే చెప్పేశారు, నేను తాత్కాలిక రాజకీయ విరామం ప్రకటిస్తున్నాను, నేను కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన బాహాటంగా ఆయన స్వచ్ఛందంగా చెప్పడంతో ఆ టికెట్ ఈయన్ని వరించింది, పెమ్మసాని చంద్రశేఖర్ని. సో మరొక వైపు ఆయన ప్రత్యర్థిగా బరిలోకి దింపాలి అని అంటే కనుక ఎవరిని దింపితే బాగుంటుంది అని అనుకున్న టైంలో ఎవరిని దింపినా వైఎస్ఆర్సీపీ నుంచి, ఎందుకంటే 2019లో పార్టీ బీఫామ్ ఇస్తే చాలు ఏ నియోజకవర్గమైనా పర్లేదు అనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గుంటూరు వేదికగా మేము వెళ్ళము, గుంటూరు ఎంపీగా పోటీ చేయడానికి మాకంత సరిపోదు, మేము అంత వెళ్ళము, అంత ఓటమి చూడమని ముందుగానే ఓటమిని ఒప్పేసుకున్నటువంటి పరిస్థితి కనిపించిందా అని అంటే కనుక గుంటూరు వేదికగా ఖచ్చితంగా అవుననే సందర్భమే, అవుననే మాటే వినిపిస్తోంది. ఈ గుంటూరు వేదికగా కిలారి వెంకటరోసయ్య, ఈయన ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడే కిలారి వెంకటరోసయ్య. సో ఈయన కూడా పొన్నూరు సిట్టింగ్ స్థానాన్ని నుంచి తప్పించి ఇవ్వడం జరిగింది. ఈయనకంటే ముందు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆల్రెడీ ఆయన గురించి కూడా మనకు తెలుసు కదా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ అక్కడ గంజి చిరంజీవిని ప్రకటించడం, నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆయనకే టికెట్ ఇస్తారనుకున్న టైంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్లోకి రావడం, మళ్ళీ వెంటనే షర్మిల వెంట కొన్ని రోజులు కూడా కొన్ని అడుగులు కూడా వేయలేకపోయారు, మళ్ళీ వెంటనే వైఎస్ఆర్సీపీలకు వచ్చేసారు. వెంటనే జగన్ సూచనల మేరకి అక్కడ మంగళగిరి అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం కోసం పాటుపడాలన్న సూచనలతోటి ప్రస్తుతం ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే అక్కడ ఆమె వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి. సో అప్పుడు కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు, మరొక వైపు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి అతని అన్నగారు కూడా కొంచెం సూచించడం జరిగింది, గుంటూరు ఎంపీగా మీరు పోటీ చేయండి అని. సో వాళ్ళు కూడా విముఖత వ్యక్తం చేశారట ఆ టైంలో. సో వాళ్ళిద్దరితో పాటు ఈయన మొత్తం ఎవరు పడితే వాళ్ళు ఎవరు అడిగినా కూడా గుంటూరు ఎంపీగా మేము పోటీ చెయ్యము అని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు జగన్కి నొక్కి ఒక్కాడించడంతో ఇక చేసేదేమీ లేక కిలారి వెంకటరోసయ్య కూడా నేను చెయ్యను, నాకు పొన్నూరు స్థానం, నాకు పాత నియోజకవర్గం, నా నియోజకవర్గం నాకు అప్పచెప్పేసేయండి అని అన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ముందుగానే పెమ్మసాని చంద్రశేఖర్ ఫలితం రాకపోయినా సరే విజయం ముందుగానే వరించిందని అంటే కనుక ఖచ్చితంగా ఇది అవును అనే మాటే ఇప్పుడు సర్వత్రా గుంటూరు పార్లమెంట్ వేదికగా మనకు వినిపిస్తున్నటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసరావుపేట లోక్సభ కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ మాజీ జలవనరుల శాఖ మంత్రి, అలాగే నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆయన ఈసారి అక్కడ నరసరావుపేట నుంచి బరిలోకి దింపుతుంది. యాక్చువల్గా నరసరావుపేటలో 2014 నుంచి అంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత, అంటే రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో ఆ రోజు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పైన రాయపాటి సాంబశివరావు 2014లో టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీగా గెలవడం జరిగింది. ఇప్పుడు అదే 2019 ఎన్నికల్లో అదే రాయపాటి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన మట్టి కనిపించడం జరిగింది. సో సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఈయన సిట్టింగ్ ఎంపీ కొన్ని రోజుల క్రితం మొత్తం మీద పార్టీతోనూ ఇటు జగన్తోనూ చెడిన విభేదాలు లేకపోతే మనస్పర్ధల కారణంగానో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో ఇక్కడ ఈయన్ని ఖచ్చితంగా ఓడించాలని అంటే కనుక ఖచ్చితంగా ఒక బలమైన అభ్యర్థిగా ఇప్పటికే ఈయన్ని పరిగణిస్తున్నారు. సో టీడీపీ కూటమి తరపున ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఆల్రెడీ నరసరావుపేట ఎంపీ బరిలో ఉన్నారు. ఈయన్ని ఓడించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏమిటి? నెల్లూరు నుంచి సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ వెంటనే బరిలోకి దించింది. ఆల్రెడీ ఈయన తరపున ఎన్నో సిద్ధం సభలంటూ లేకపోతే అక్కడ ఎన్నో వేదికలు, ప్రచార వేదికలన్నీ ఏర్పాటు చేసి ప్రచారాన్ని హోరెత్తించినటువంటి సందర్భం. ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయల్ని ఖచ్చితంగా ఈసారి ఓడించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన్ని ఇప్పుడు నరసరావుపేట వైఎస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. చూద్దాం ఏం జరగబోతుందో ఏంటో. మరోవైపు మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటే కనుక కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక అమరావతి రాజధాని అంశం కావచ్చు, అమరావతి రాజధానికి ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో రైతులందరూ కూడా చాలా
అగ్గి రాజేస్తున్నటువంటి పరిస్థితి అధికార వైఎస్ఆర్సీపీ మీద. అందుకే ఈ దఫా గుంటూరు ఎంపీగా పోటీ చేయడానికి కూడా భయపడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ కూడా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదా, అందుకేనా నెల్లూరు నుంచి తెప్పించి మరి అనిల్ కుమార్ యాదవ్ని బరిలోకి దింపారా జగన్ అని అంటే కూడా ఖచ్చితంగా ఏమో అవుననే సర్వత్రా వినిపిస్తోంది. నిజంగా అభ్యర్థులు దొరక్కే నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని బరిలోకి దింపారా? ఎందుకంటే డౌటే, మరి ఇది ఒక రకంగా ఆలోచించాల్సిన పరిస్థితి. సో చూద్దాం. లావు శ్రీకృష్ణదేవరాయలకే ఇక్కడ నిజంగా అయితే కొంచెం టఫ్ ఫైట్ అయితే నడుస్తోంది. మరి ఆల్రెడీ కూటమికి అంటే ఆల్రెడీ అమరావతికి పేరు చెబితే కూటమికి మంచి ప్లస్ మార్కులు ఉన్నాయి. ఇటు గుంటూరు జిల్లా కావచ్చు, ఇటు కృష్ణా జిల్లా కావచ్చు. ఈ క్రమంలో తొలి దఫా ఆల్రెడీ అడుగు పెట్టేశారు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 2019లో. మరి ఇప్పుడు నెల్లూరు నుంచి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతారా లేదనేది కూడా కొంచెం సస్పెన్స్గా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. బాపట్ల విషయానికి వద్దాం. ఖచ్చితంగా బాపట్లలో ఆల్రెడీ 2019 ఎలక్షన్స్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ 2014లో అమృతపాణి అనే అభ్యర్థిని పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ. 2014లో అక్కడ మాల్యాద్రి శ్రీరామ్ అనే టీడీపీ నేత చేతిలో ఓడిపోవడం ఆ రోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అమృతపాణి. ఆ తర్వాత 2019 లిస్ట్ విషయాన్ని కనుక చూసుకుంటే కనుక ఆ లిస్టులో బాపట్ల విషయానికి సంబంధించి పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఒక నిరుపేద కుటుంబం, ఒక లేబర్, ఒక పూర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. ఆయనే నందిగం సురేష్. 2019లో అదే మాల్యాద్రి శ్రీరామ్ని మట్టి కరిపించి 16,000 ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో ఆ రోజు బాపట్ల లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా నందిగం సురేష్ గెలవడం జరిగింది. సో ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరొకసారి 2024 ఎన్నికల్లో ఈయన్ని బరిలోకి దింపారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఈ క్రమంలో ఎవరినైతే బరిలో నిలిపిస్తే బాగుంటుంది అనుకున్నారు ఏంటో చంద్రబాబు ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే బాపట్ల అనేది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. కాకపోతే ఇక్కడ బాపట్లలో నందిగం సురేష్ ఒక ప్రత్యర్థి ఎవరనంటే కనుక ఆంధ్ర వాసి అయితే కాదు. ఈయన ఖచ్చితంగా తెలంగాణ వాసి. హైదరాబాద్లో పుట్టారు. ఆల్రెడీ మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణకు సంబంధించిన మాజీ ఐఏఎస్ అధికారి. ఆల్రెడీ ఈయన స్వస్థలం వరంగల్. ఈయన ఆల్రెడీ తన యొక్క ఉద్యోగ విరమణ అనంతరం, పదవి విరమణ అనంతరం ఆల్రెడీ బీజేపీలో చేరి బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. అయితే మొన్నటి ఎలక్షన్స్లో టికెట్ మ్యాక్స్ అభ్యర్థం ఖరారు అయిపోతుంది అనుకున్న టైంలో దానికంటే ముందే చంద్రబాబు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీకు బాపట్ల నుంచి టికెట్ కేటాయిస్తున్నాం అనగా. సో ఈ క్రమంలో వెంటనే ఆయన హఠాత్తుగా మళ్ళీ ఇక్కడ బాపట్ల నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తెలంగాణ వ్యక్తి అయినటువంటి తెన్నేటి కృష్ణప్రసాద్ వరంగల్ ఎన్ఐటీలో చదివారు. ఆయన అక్కడ ఆల్రెడీ చదువు పూర్తి చేసుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి కూడా. సో ఈయనకి చాలా మంచి పేరే ఉంది. ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఈయన మావోయిస్టులని జనజీవన స్రవంతిలో కలపడంలో మంచి ప్రముఖ పాత్ర పోషించారు. ఆ రకంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎక్కడ కూడా ఎన్కౌంటర్లకు దూరం మావోయిస్టులు మీరు జనజీవన స్రవంతిలో కలవండి, మనం చేయి కలుపుకొని ముందుకు వెళ్దాం అంటూ కూడా ఈయన పిలుపునిచ్చారు. ఈయన పిలుపు అందుకుని చాలా మావోయిస్టులు, నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిశారంటూ కూడా ఎన్నో వార్తా కథనాలు వచ్చాయి. సో ఈయనకి మంచి పేరే ఉంది. అటువంటి మంచి క్యాండిడేట్ని చంద్రబాబు తీసుకొచ్చి పెట్టారంటే కనుక ఖచ్చితంగా రాజకీయవేత్తలు కూడా అంతుపట్టని విషయంగానే ఉంది. ఎందుకంటే ఈయన ఆంధ్రవాసి అయితే కాదు, ఒక తెలంగాణ వాసి. నిజంగా బాపట్ల వేదికగా నందిగం సురేష్ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ మధ్య ఒక టఫ్ ఫైట్ నడవబోతుందని అంటే కనుక ఖచ్చితంగా చూద్దాం ఏం జరగబోతుందో. మరి రెండో పర్యాయం నందిగం సురేష్ పార్లమెంట్కి వెళ్ళి వైఎస్ జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారా నందిగం సురేష్, లేదా తెన్నేటి కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి చూస్తారా అనేది కొన్ని రోజుల్లోనే, అది కూడా జూన్ 4న తేలిపోబోతుంది. ఓవరాల్ రిజల్ట్స్, దేశవ్యాప్తంగా వచ్చే రిజల్ట్స్ కూడా అదే రోజు కాబట్టి. ఇక ఒంగోలు విషయానికి వద్దాం. ఒంగోలు పార్లమెంట్ వేదికగా ఇద్దరు పెద్ద తలకాయలతో తలపడబోతున్నారు. ఒకళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రగిరి నుంచి పోటీ చేస్తారనుకుంటే ఏంటి ఈసారి ఒంగోలు వేదికగా పోటీ చేస్తున్నారంటే కనుక అక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన తనయుడు, అంటే పార్టీలో తనయుడికి తండ్రికి ఇచ్చినటువంటి సందర్భం వీళ్ళిద్దరిది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఆల్రెడీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా అక్కడ బరిలో ఉన్నారు. సో ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన
ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వేదికగా తలబడిపోతున్నారు. ఆయనకి ప్రత్యర్థి ఎవరు? టీడీపీ అభ్యర్థిగా మొన్నటి వరకు మిత్రుడిగా ఉన్నటువంటి, అంటే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు తన సన్నిహితుడు, తన ఆప్యాయంగా పలకరించినటువంటి ఒక వ్యక్తిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలోకి దించింది. అసలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. ఒంగోలు అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటే ఒంగోలు అనే విధంగా అక్కడ ఆయన రాజకీయ గ్రాఫ్ అయితే ఒకసారి మనం చూడొచ్చు. 1998లో కాంగ్రెస్ నుంచి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన ఆయన ఆ రోజు అరంగేట్రమే అదిరింది, గెలుపొందారు. 1999లో ఆ రోజు టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో ఓటమి చూశారు. ఆ తర్వాత 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎదురు లేకుండా పోయింది. తర్వాత 2014 అంటే స్టేట్ బైఫ్రికేషన్ అనంతరం కూడా జరిగినటువంటి ఎన్నికలు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి చేతిలో మాగుంట శ్రీనివాసులరెడ్డి పరాజయం చూశారు 2014లో. ఆ రకంగా అయితే 2019కి వచ్చేసరికి ఈయన వెంటనే టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎప్పుడైతే వచ్చారో ఆల్రెడీ 2019లో ఆయన పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వడం జరిగింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఆ రోజు 2019లో గెలవడం జరిగింది. మరి ఏమైందో ఏంటో, మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ కన్ఫామ్ అనుకున్నారా ఏంటి? అనుకున్న సందర్భంలో ఎందుకు మాగుంట కుటుంబం ఎందుకు ఇవ్వలేదు, మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎందుకు ఇవ్వలేదు, రకరకాల ఊహాగానాలు. ఏంటి, ఈయన వద్దనుకున్నారా, ఆయన ఇవ్వలేదా, రకరకాల. ఎందుకంటే ఒక బలమైన నేత ఒంగోలు విషయానికి సంబంధించి అటువంటి నేత ఆల్రెడీ వెళ్ళిపోవడం టీడీపీకి, అంటే గతంలో ఏదైతే ఉందో 2014లో ఏదైతే ఓటమి చెంది ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, మళ్ళీ అదే టీడీపీకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇది అతిపెద్ద ప్లస్ పాయింట్ కాబోతుంది. కూటమి కావచ్చు, ఇటు టీడీపీకి కావచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి మరోసారి అడుగు పెట్టబోతున్నారు పార్లమెంట్ వేదికగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఓటమి చవి చూడడం అనేది తథ్యం. మరొక వైపు వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరుగుతుంది అనుకున్న టైంలో అమిత్ షా కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు ఇక్కడికి వచ్చి మరి ప్రభుత్వం పైన, జగన్ పైన విమర్శలు చేసినటువంటి ఈ నేపథ్యంలో అలా ఉన్నటువంటి గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. సో ఈ క్రమంలో గెలిచే అభ్యర్థులు ఓటమి చూసే అంచున ఉన్నారు. అటువంటి అంచున ఉన్నటువంటి లిస్టులో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒకరనేది కూడా చాలా ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే, అలాగే ఈ యొక్క వాల్గా న్యూస్ సర్వే చేపట్టినటువంటి ఈ సంయుక్త సర్వేలో తేలినటువంటి అంశాలు ఏమిటంటే, చాలా మటుకి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ కేవలం బీజేపీ మాట్లాడక ముందు ఒక ఎత్తు అయితే, బీజేపీ నేతలు, అగ్రనేతలు మాట్లాడిన తర్వాత మరొక ఎత్తుగా మారిపోయిందనే ఒక అంశం అయితే ప్రజల నుంచి, అలాగే కొంతమంది రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మన వాల్గా న్యూస్ అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే సంస్థ నిర్వహించినటువంటి మరొక నియోజకవర్గం ఏదైనా ఉందంటే కనుక పార్లమెంట్ నియోజకవర్గం నెల్లూరు. ఈ నెల్లూరు వేదికగా మనం ఖచ్చితంగా గమనించుకుంటే కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈయన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా March 2న, ఈ ఏడాది March 2న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరొక వైపు విజయసాయిరెడ్డి ఆల్రెడీ వైజాగ్ సంబంధించి పార్టీ బాధ్యతలంతా కూడా మొన్నటి వరకు ఈయన చూసుకునేవారు. వైజాగ్లో దశపల్ల భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. తన అల్లుడు కూడా ఇక్కడ పార్టీ పరంగా అధికార యొక్క దుర్వినియోగానికి పాల్పడ్డారు. మరొకవైపు అధికారులని లోపరుచుకుని ఐ థింక్ వాళ్ళందరినీ కూడా ప్రలోభాలకి గురి చేసి మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా కాజేశారనేటువంటి ప్రధాన ఆరోపణలు మూటగట్టుకున్నారు విజయసాయిరెడ్డి, అలాగే తన అల్లుడితో పాటు విజయసాయిరెడ్డి. సో ఈ క్రమంలో విజయసాయిరెడ్డి వైజాగ్ నుంచి పోటీ చేస్తారు 2024 ఎంపీ అని ఒక టాక్ అయితే నడిచింది. ఆ టాక్లన్నింటికి కూడా ఇటువంటి ఆరోపణలు, అవాస్తవాలు, వాటెవర్ ఆయన అయితే అవాస్తవాలు అంటున్నారు, ఇటువంటి ఆరోపణలు చెక్ పెట్టాలన్న ప్రయత్నంలో భాగంగా వెంటనే ఏం చేశారంటే వెంటనే నెల్లూరుకి షిఫ్ట్ చేయించారు విజయసాయిరెడ్డిని. మరొకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ చేసేసారు, మీకు ఇస్తున్నామని చెప్పారు. ఉదయం అలాగా జగన్ అలా ప్రకటించగానే సాయంకాలానికి వెంటనే ఇతను భార్యతో పాటు, అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య ఆల్రెడీ టీటీడీ బోర్డు మెంబర్, ఇద్దరు కూడా వెంటనే టీడీపీలో జాయిన్ అయిపోవడం కూడా జరిగిపోయింది. మీ సీట్ మాకు వద్దు, మీ నుంచి మేము పోటీ చెయ్యమని. ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు కూడా అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సో అంతకుముందు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నడూ కూడా పోటీ చేయనటువంటి అయినా ఈసారి ప్రత్యక్షంగా ఆయన ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆల్రెడీ మంచి ఇండస్ట్రియలిస్ట్గా మంచి పేరుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. సో మనీ పరంగా చూసినా, ఏ రకంగా చూసినా కొంచెం ఆర్థికంగా
బలవంతుడిగిన జిల్లా వ్యాప్తంగా అనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. సో ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్య గెలుపోటముల వ్యత్యాసం కనుక మనం ఖచ్చితంగా చూసుకుంటే కనుక కొద్ది కాలం క్రితమే ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టీడీపీలోకి జంప్ అయిపోవడం, పార్టీ వీడిపోవడం, మళ్ళీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన కూడా జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి హ్యాండ్ ఇచ్చేసి జిల్లాలో ఆల్రెడీ తమ సొంత గూటికి ఆల్రెడీ పార్టీని వీడిపోవడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడక ఖచ్చితంగా. మరోవైపు విజయసాయిరెడ్డి ఎక్కడైతే వైజాగ్ కేంద్రంగా ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారో అవి మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ తెలిసినటువంటి విషయంగా మారిపోయింది. సో ఈ క్రమంలో ఈయన గెలుపు అంతంత మాత్రమే, గెలిచే అవకాశాలు చాలా తక్కువ. సో ఈ క్రమంలో జగన్ కూడా విజయసాయిరెడ్డి పైన పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. అందుకే ఈయన సొంత జిల్లా నెల్లూరు జిల్లాకి పంపించినటువంటి సందర్భంగా కూడా చెప్తూ ఉంటారు. సో ఈ క్రమంలో చూద్దాం ఏం జరగబోతుందో ఏంటో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈసారి గెలిస్తే కనుక ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్లో డైరెక్ట్గా లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలుస్తారు. మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన, మరొక వైపు మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి ఈయన విజయసాయిరెడ్డి మరోవైపు ప్రత్యక్ష రాజకీయాలు అడుగుపెట్టి డైరెక్ట్గా ప్రజా మద్దతుతో పార్లమెంట్ బరిలో అడుగు పెడతారా, లోక్సభలో అడుగు పెడతారనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నటువంటి ఒక విషయంగా మనం చూడొచ్చు. సో పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే అలాగే వాల్గన్ న్యూస్ సర్వే చేపట్టింది. నిజంగా చాలా మంది దగ్గర నుంచి చాలా అభిప్రాయాలు సేకరించి ఈ వివరాలన్నీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తోంది. మరొక కాన్స్టిట్యున్సీ తిరుపతి లోక్సభ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ కూడా మా యొక్క వాల్గన్ న్యూస్ అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే సంస్థ చేపట్టినటువంటి ఈ సర్వేకి సంబంధించి మధ్యల గురుమూర్తి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. 2021లో తిరుపతి బైపోల్ జరిగింది. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బల్లి దుర్గప్రసాద్ ఆయన మరణించడంతో ఏర్పడినటువంటి ఒక బైపోల్ ఎలక్షన్కి సంబంధించి ఆల్రెడీ అందరూ కూడా ప్రత్యర్థుల్ని నిలిపినటువంటి సందర్భం. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక ఫిజియోథెరపిస్ట్ మధ్యల గురుమూర్తిని ఇక్కడ బరిలోకి నిలపడం జరిగింది. సో ఆ రోజు ఆయన గెలవడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సిట్టింగ్ ఎంపీగా, తిరుపతి ఎంపీగా మధ్యల గురుమూర్తి అయితే ఆయన ఒకప్పుడు ఫిజియోథెరపిస్ట్. సో ఇప్పుడు ఆయన ఒక ప్రముఖ రాజకీయవేత్తగా తిరుపతిలో ఇప్పుడు అందరికీ సుపరిచితమే. ఇక వెలగపల్లి వరప్రసాద్ విషయానికి వస్తే కనుక 2014 నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పెట్టినప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఈయన ప్రస్థాన విషయం మనం ఒకసారి చర్చించుకుంటే కనుక ఈయన ఒక ఐఏఎస్ అధికారి ఈయన. సో ఈ క్రమంలో ఓవరాల్గా చెప్పాలంటే ఈయన వైఎస్ఆర్సీపీ యొక్క వైఎస్ఆర్ ఆశయాలు అలాగే ఆయన తనయుడిగా జగన్ యొక్క లక్షణాలు నచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయి 2014లో ఈ వెలగపల్లి వరప్రసాదరావు 2014లో తిరుపతి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి గెలిచిన వాళ్ళల్లో ఈయన కూడా ఒకళ్ళు. సో వెలగపల్లి వరప్రసాదరావు ఆ రోజు జగన్ ఇచ్చిన సూచనల మేరకి జగన్ కనుసన్నల్లో పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకళ్ళు. మరి ఎందువల్ల ఏం జరిగిందో తెలియదు. ఇక 2019 విషయానికి వస్తే కనుక బల్లి దుర్గప్రసాద్కి టికెట్ ఇవ్వడం, ఆయన తిరుపతి ఎంపీగా ఆయనకి ఇవ్వడంతో గూడూరు ఎమ్మెల్యేగా వరప్రసాద్ని పంపించడం జరిగింది. ఆ రోజు కూడా గూడూరు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో ఈ క్రమంలో ఆయన అప్పటి నుంచి కొంచెం మనస్తాపం చెందారా వెలగపల్లి వరప్రసాదరావు అని అంటే కనుక ఖచ్చితంగా అవుననేది ఆ పార్టీ నుంచి అలాగే ఆయన అనుచరుల నుంచి అభిమానుల నుంచి వస్తున్నటువంటి మాట. సో ఈ క్రమంలోనే మార్చి నెలలో ఆయన రిజైన్ చేశారు. సో వెలగపల్లి వరప్రసాదరావు ఇప్పుడు కూటమి అభ్యర్థిగా బీజేపీలో జాయిన్ అయ్యి ఇక్కడ తిరుపతి ఎంపీ సీటు కూటమి అభ్యర్థిగా బీజేపీకి ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో వెలగపల్లి వరప్రసాదరావు ఇప్పుడు ఒక మంచి ఫైటర్గా ఇక్కడ ఉండబోతున్నారు. మరోవైపు మధ్యల గురుమూర్తి ఇప్పుడు ఆల్రెడీ చర్చించుకున్నాం కదా, ఒక ఫిజియోథెరపిస్ట్గా ఉన్నటువంటి ఈయనకి 2021లో బైపోల్లో ఒక అభ్యర్థిగా టికెట్ ప్రకటించి ఆ రోజు గెలిచినటువంటి సందర్భం. మళ్ళీ ఆయనకి సిట్టింగ్ ఎంపీగా మధ్యల గురుమూర్తిగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీని మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఈ క్రమంలో వెలగపల్లి వరప్రసాదరావుకి నీతి నిజాయితీకి అలాగే ఆయన కట్టుబడి ఉన్న విధానానికి మెచ్చి తిరుపతి ప్రజలు ఓటేస్తారా లేదా మరోవైపు ఇక్కడ జగన్ ఒక వదిలిన బాణంగా మధ్యలో గురుమూర్తిని ఇక్కడ తిరుపతి ప్రజలు గెలిపించుకుంటారనేది చూద్దాం ఏం జరగబోతుందో. మరోవైపు తిరుపతి కేంద్రంగా ఒక అన్యమత ప్రచారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ సర్కార్ చేస్తోంది అంటూ కూడా ఒక ప్రధానంగా తిరుపతి అంతా కూడా ఒక వైబ్ అయితే ఒక నెగిటివ్ వైబ్ ఆ పార్టీకి చుట్టుముట్టేసింది. సో ఈ క్రమంలో అక్కడ తిరుపతి విషయంలో చూసుకుంటే కనుక చంద్రగిరిని ప్లేస్ మార్చారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. ఇలా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు. వాట్ ఎవర్ ఇక్కడ తిరుపతి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నెగిటివ్ వైబ్స్ కొంచెం పెరిగి అలా అమాంతంగా పెరగడం అనేది కొంచెం వైఎస్ఆర్సీపీకి
కొంచెం మైనస్ పాయింట్స్ గానే చెప్పొచ్చు. వెలగపల్లి వరప్రసాదరావు టఫ్ ఫైట్ ఇస్తారా? మధ్యలో గురుమూర్తి మరింత రాజకీయ చాణక్యంతో జగన్ గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు నడుచుకుని ఆయన విజయ అవకాశాలు అందిపుచ్చుకుంటారంటే మాత్రం కొంచెం సస్పెన్స్ అయితే తిరుపతి వేదికగా అయితే మనకు కనబడుతోంది. ఇక చిత్తూరు లోక్సభ నియోజకవర్గ వేదికగా మా యొక్క వాల్గా న్యూస్ అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే సంస్థ నిర్వహించిన సంయుక్త సర్వేలో మరొక అంశం తేలిన విషయం ఏంటంటే, ఇక చిత్తూరు విషయం కనుక మనం ఖచ్చితంగా చూసుకుంటే కనుక దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ నుంచి అక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఈయన ఎవరో కాదు, మాజీ ఐఆర్ఎస్ అధికారి. ఈయన వాలంటరీ వీఆర్ఎస్ తీసుకుని స్వచ్ఛందంగా ప్రజాసేవలకు అడుగుపెట్టారు ఈయన. ఈ వ్యక్తి అయితే బాగుంటుందని టీడీపీ ఈసారి ఏం చేసిందంటే దగ్గుమల్ల ప్రసాదరావుని మాజీ ఐఆర్ఎస్ అధికారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఇక ఎన్ రెడ్డప్ప ఈయన ఆల్రెడీ 2019లో ఆల్రెడీ ప్రత్యర్థి టీడీపీని మట్టి గరిపించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో ఎన్ రెడ్డప్పకి మరొకసారి వైఎస్ఆర్సీపీ ఈసారి 2024లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం సో కనబడుతోంది. ఓవరాల్గా చెప్పాలంటే టీడీపీకి చిత్తూరు అనేది ఒక పెద్ద కంచుకోట లాంటిది. ఆ రోజు 1980లలో టీడీపీ స్థాపించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు ఆ ప్రస్థానం నుంచి నేటి వరకు చూసుకుంటే కనుక చిత్తూరు దీనికి సంబంధించి టీడీపీ కేవలం రెండే సార్లు ఓడిపోయింది. మొన్నటి పర్యాయం 2019లో కావచ్చు, అంతకుముందు ఒకసారి కావచ్చు. సో అటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చిత్తూరు ఎంపీ పరిధిలో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారంటే కనుక దగ్గుమల్లి ప్రసాదరావుని ఈసారి ఒక వ్యూహాత్మకంగా చంద్రబాబు ముందడుగు వేశారంటే కనుక ఎస్ అవుననే సంకేతాలు అయితే చాలా స్పష్టంగా అయితే తెలుస్తున్నాయి. మరొకవైపు అనంతపురం చిత్తూరు జిల్లా వేదికగా మరొకవైపు టీడీపీ గ్రాఫ్ మళ్ళీ పాత పునర్వైభవం సాధించుకుంటుంది. మరి ఒకవైపు జగన్ యొక్క ప్రభుత్వానికి కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఈసారి దగ్గుమల్లి ప్రసాదరావు గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అమరావతి విషయంలో కావచ్చు, రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాలు కావచ్చు, ప్రభుత్వం తరపున జగన్ ఏకపక్ష విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ పరంగా పోటీ చేసినటువంటి ఎంపీలకి అలాగే ఎమ్మెల్యేలకి అతిపెద్ద మైనస్ కాబోతోంది. సో ఈ క్రమంలో ఎన్ రెడ్డప్ప ఈసారి గెలవడం అనేది కొంచెం కష్టంగానే అనేది అక్కడ ప్రజల అభిప్రాయంగా తెలుస్తోంది. మరోవైపు దగ్గుమల్ల ప్రసాదరావు ఆల్రెడీ మాజీ ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నటువంటి ఈయన స్వచ్ఛందంగా అంటే విధుల్లో ఉన్నట్టు ఇంకా రిటైర్మెంట్ ఇంకా ఉంది ఆ సమయం. సో ఈ లోపలనే ఒక వీఆర్ఎస్ తీసుకుని వచ్చినటువంటి ప్రయత్నం ఆయన చేశారు. సో వచ్చారు, ప్రజాసేవలో అంకితమయ్యారు. ఇటువంటి వ్యక్తిని వెంటనే పిక్ చేసుకుని ఈరోజు చిత్తూరు వేదికగా పార్లమెంట్ బరిలో నిలిపినటువంటి సందర్భం. సో ఓవరాల్గా చూడాలంటే కనుక ఇది పెద్ద టఫ్ ఫైట్ కాకపోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ కూటమి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నట్లుగా కూడా ప్రస్తుత పరిస్థితులు అయితే మనకి సంకేతాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. వాల్గా న్యూస్ అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే చేపట్టిన దాని ప్రకారం మరొక కాన్స్టిట్యున్సీ, మరొక లోక్సభ స్థానం అనంతపురం విషయానికి కనుక చూసుకుంటే కనుక మాలగుండ్ల శంకర్ నారాయణ ఆయన గతంలో ఒక పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పెనుకొండ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఎంపీగా వైఎస్ఆర్సీపీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది. మరోవైపు అంబికా లక్ష్మీనారాయణ. సో ఈ క్రమంలో ఈయన కూడా ఒక నూతనంగా అంటే తొలి దఫా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూటమి అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణని చంద్రబాబు టికెట్ ఇవ్వడం జరిగింది. సో టీడీపీ తరపున కూటమి అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ, ఇక మాలగుండ్ల శంకర్ నారాయణ. ఇక్కడ అనంతపురం విషయానికి వస్తే కనుక ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్యకి కళ్యాణదుర్గం కేటాయించారు ఎమ్మెల్యే స్థానం. ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు కొంతమంది ఎంపీలని ఎంపీలుగా ఇచ్చినటువంటి సందర్భం మనం విన్నాం, మనం చాలా వార్తల్లో చూసాం కదా. సో ఈ క్రమంలోని ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాలగుండ్ల శంకర్ నారాయణ ఒకప్పుడు పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మరోవైపు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్యని కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కళ్యాణదుర్గం బరిలో అనంతపురం సిట్టింగ్ ఎంపీ ఆయన బరిలో నిలవడం జరిగింది. సో ఈ క్రమంలో ఇక్కడ ఈయన పెనుగొండ నుంచి వచ్చేసారు కదా మాలగుండ్ల శంకర్ నారాయణ. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉషశ్రీ చరణ్ నియమించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది కూడా నువ్వా నేను అన్నట్టు సాగే ఫైట్లో మరి ఎవరు గెలుస్తారు ఏంటనేది కూడా, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇదే నియోజకవర్గ వేదికగా అనంతపురం లోక్సభ వేదికగా ఇప్పుడు ఎవరికి వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సో చూడాలి, అంటే పార్టీల పరంగా వ్యక్తుల పరంగా ఏదైనా వైబ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ ఇటువంటి స్థానాల్లో మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు పార్టీల పరంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందంటే కనుక అక్కడ వ్యక్తి ఎంత మంచివాడైనా సరే ఇక్కడ ఎంతో కొంత ఓట్లు నష్టపోయే అవకాశం చాలా
మెండుగా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని మా సర్వేలో అయితే తేలింది. హిందూపురం వేదికగా జరిగే ఒక టఫ్ ఫైట్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి గోరంట్ల మాధవ్. ఇది మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఈయన ఒక వార్తల్లోకి ఎక్కేశారు. అంటే కొన్ని ఒక వీడియోస్ రూపంలో కావచ్చు, అసభ్యకరంగా ఉన్నటువంటి కొన్ని వీడియోస్ ఆయన రాజకీయ ప్రయాణానికి అడ్డుకట్టగా నిలిచాయనంటే కనుక ఖచ్చితంగా అవుననే సంకేతాలు, అవుననే సమాధానాలు కూడా ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో వెంటనే అక్కడ సిట్టింగ్ ఎంపీని మార్చేవలసిన అనివార్య పరిస్థితులు అయితే జగన్కి ఖచ్చితంగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో ఎవరుంటే బాగుంటుంది అనుకున్నటువంటి ఈ తరుణంలో జయశాంత, అసలు ఎవరు ఈ జయశాంత? ఇప్పుడు హిందూపురం వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి జయశాంత ఎవరు? ఈమెవరూ కాదు, కర్ణాటకలోని బీజేపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి శ్రీరాములు సోదరి, అలాగే బళ్ళారి మాజీ ఎంపీ, బీజేపీకి సంబంధించిన ఆవిడ. వెంటనే జనవరి నెలలో ఈవిడి పార్టీలో జాయిన్ అవ్వడం, ఉదయం జాయిన్ అవ్వగానే సాయంత్రానికి హిందూపురం వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగిపోయింది. సో ఈ క్రమంలో జయశాంత ఇక్కడ ఒక టఫ్ ఫైట్ ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే కనుక బీకే పార్థసారథి పెనుకొండ ఎమ్మెల్యేగా 2009, 2014లో గెలిచినటువంటి టీడీపీ తరఫున ఈయన ఆ రోజు శంకర్ నారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. నిజంగా 2019లో ఈయన పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిస్తే కనుక నిజంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించేటువంటి పరిస్థితులు అయితే ఉండేవి. కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శంకర్ నారాయణ చేతిలో ఈయన మట్టి కరవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో మరొక వైపు 2024 వేదికగా మొన్న కూడా ఈయన చాలా నిరసన వ్యక్తం చేశారు. 2024లో ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్న అంబికా లక్ష్మీనారాయణ అని ఆ కొత్త పేరు పెనుకొండ వేదికగా ఆయనే నిలబడతానంటూ కూడా ఆయన బాహాటంగానే చెప్పేశారు. నేనే నామినేషన్ వేస్తానంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద చంద్రబాబు ఒప్పించినట్లున్నారు. మొత్తానికి హిందూపురం వేదికగా నువ్వు ఈసారి బరిలోకి దిగు, ఎంపీ బరిలో ఉండని చెప్పినట్టుగా ఉన్నారు. సో ఈ క్రమంలో చంద్రబాబు మంత్రాలు కావచ్చు, ఈ పొత్తుల విషయంలో కావచ్చు, చాలామంది తగ్గినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో బీకే పార్థసారథి కూడా ఎమ్మెల్యేగా నుంచి ఎంపీగా వెళ్ళడానికి తగ్గారంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానాలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్సీపీకి కొంచెం చీటు తెచ్చారని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో జయశాంత ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, మరోవైపు కూటమికి వస్తున్నటువంటి వాళ్ళ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, మరొక వైపు పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా ఇప్పుడు కూటమికే ఉన్నాయి. మరోవైపు అధికార వైఎస్ఆర్సీపీకి కొంచెం గ్రాఫ్ తగ్గిందన్నటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ జయశాంత బీకే పార్థసారథి మధ్య ఒక మంచి టఫ్ ఫైట్ అయితే నడవబోతుంది అన్నట్లుగా మనకి ప్రస్తుతం ప్రజల అభిప్రాయాలు, ప్రజల నాడి ప్రకారం మనకు తెలుస్తున్నటువంటి మాట. ఇక కర్నూలు విషయానికి చూసుకుందాం. కర్నూలు అంటే ఇటు వైఎస్ఆర్సీపీకి, వైఎస్ఆర్ అభిమానులకి, జగన్ అభిమానులకి ఒక పెద్ద కంచుకోటగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి చూస్తే కనుక కడప, కర్నూలు మొత్తం క్లీన్ స్వీప్ చేసేసినటువంటి పరిస్థితి. ఇటు కర్నూలు కావచ్చు, ఇటు కడప కావచ్చు, ఈ కడపలో ఉన్నటువంటి 10 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని ఇటు కోస్తాలో కావచ్చు, ఇటు ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, ఇటు ఉత్తరాంధ్రలో కావచ్చు, ఇటువంటి నెగిటివ్ వైబ్స్ ఇక్కడ వరకు రాయలసీమలో ఉన్నాయని అంటే కనుక ఆల్రెడీ మనం ఇందాక నుంచి మనం చర్చించుకుంటున్నది అనంతపురం, చిత్తూరు, ఈ 2 జిల్లాలు మనం సర్వే చేసినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే కనుక కడప, కర్నూలులో ఖచ్చితంగా ఇక్కడ అధికార వైఎస్ఆర్సీపీదే హవా ఉంటుందనేది మనకు మొదటి నుంచి కూడా ఒక స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో పోచా బ్రహ్మానందరెడ్డి ఈయన 2019లో గెలిచినటువంటి సందర్భం. 2019లో వైఎస్ఆర్సీపీ ఎంపీగా, నంద్యాల ఎంపీగా గెలిచారు. ఇప్పుడు పోచా బ్రహ్మానందరెడ్డికి సిట్టింగ్ ఎంపీకే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినటువంటి సందర్భం. ఇక్కడ బైరెడ్డి శబరి, ఈవిడెవరో కాదు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పెదనాన్నగారు అయినటువంటి కూతురు. ఒక రకంగా చెప్పాలంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇటు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇప్పుడు పెదనాన్న కూతురు అయినటువంటి రాజశేఖర రెడ్డి కూతురు బైరెడ్డి శబరి ఇప్పుడు కూటమి అభ్యర్థిగా టీడీపీ బరిలో ఉండడం ఒక నిజంగా చెప్పాలంటే గమనార్హం. సో ఈ రకంగా ఇక్కడ మరొకవైపు ఈమె తరపున ఇక్కడ ఖచ్చితంగా క్యాంపెయిన్ చేస్తే కనుక సిద్ధార్థ రెడ్డి అక్కకు వ్యతిరేకంగా చేసినట్టుగానే అనుకోవాలి. ఓవరాల్గా కుటుంబ సమస్యలు ఎక్కడైనా ఉండొచ్చు. ఇది పక్కన పెడితే కనుక ఓవరాల్గా ఇప్పుడు పోచా బ్రహ్మానంద రెడ్డికి ఇది ఒక టఫ్ ఫైట్. ఎందుకంటే ఒక మహిళ మీద, అది కూడా తొలిసారిగా పోటీ చేస్తున్నటువంటి ఒక అమ్మాయి మీద, ఒక ఆడవాళ్ళ మీద నిజంగా పోచా బ్రహ్మానంద రెడ్డి గెలవాలి అనే తపన ఆయనలో ఉంటుంది. ఒకవేళ ఓడితే కనుక ఒక ఆడవాళ్ళ చేతులు ఓడిపోయినటువంటి రిమార్క్ అయితే పోచా బ్రహ్మానంద రెడ్డికి దక్కుతుందా అనేది కొంచెం సస్పెన్స్గా మారబోతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఇక్కడ మొదటి నుంచి మనం చెప్పుకున్నట్టుగానే మేము చేసినటువంటి సర్వేలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక మంచి ఎడ్జ్ అయితే ఉంది గెలుపుకి అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట. ఇక కర్నూలు విషయానికి వస్తే కనుక మా పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే, అలాగే మా వాల్గా న్యూస్ సంస్థ చేపట్టినటువంటి మరొక
నియోజకవర్గం కర్నూలు లోక్సభ నియోజకవర్గం. ఇది ఖచ్చితంగా బీవై రామయ్యకి అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయనకి ఇప్పుడు హిచ్ అన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పంచలింగాల నాగరాజు ఈయన వెల్ నోన్ ఫేస్ కూడా కాదు. కూటమి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి పరిస్థితి. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కడప, కర్నూలు వైఎస్ఆర్సీపీకి కంచు కొట్టుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ ఎంతటి బలమైన అభ్యర్థిని పెట్టినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు, వైఎస్ జగన్ ప్రపంచం ముందు, ఆయన యొక్క మేనియా ముందు అందరూ కూడా చిత్తయిపోతారు. మరొకవైపు దానికి తోడు కొంచెం అభ్యర్థులు కూడా బలాబలాలు కూడా చాలా అవసరం. సో ఈ రకంగా బీవీ రామయ్య విషయానికి కనుక ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఈయన కర్నూలు మేయర్గా ఉన్నారు ఆయన ఆల్రెడీ. సో ఆ వ్యక్తినే కర్నూలు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తిని బీవై రామయ్యని ఈసారి కర్నూలు ఎంపీగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బరిలో దించినటువంటి సందర్భం. మరోవైపు కూటమి అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు తొలి దఫా అంటే తొలుతంగా ఇప్పుడు మొదటిగా ఆయన ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి ఆయన పోటీలో నిలిచిన పరిస్థితి. సో ఏ ఈక్వేషన్స్ మీద పంచలింగాల నాగరాజుకి ఇచ్చారనేది వాటెవర్ అన్ని పక్కన పెడితే కనుక వాళ్ళు కూడా బలమైన ఈక్వేషన్స్ని నమ్ముకునే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా గెలుపు అనేది అవసరం కాబట్టి అన్ని కోణాల్లో విశ్లేషించి మరీ స్క్రూట్నీ చేస్తారు, దాన్ని ఫిల్టరైజేషన్ చేసి మరీ అభ్యర్థులు ప్రకటిస్తారు. కాబట్టి పంచలింగాల నాగరాజును కూడా ఇక్కడ తక్కువగా తీసి పారేయలేమని కూడా సాక్షాత్తు టీడీపీ శ్రేణుల నుంచి మనకు అందుతున్నటువంటి మాట. కర్నూలు వేదికగా పోటీ చేసినటువంటి విషయాన్ని కనుక ఖచ్చితంగా చూసుకుంటే కనుక బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ టీడీపీలో గెలిపోవడం, మళ్ళీ వైఎస్ఆర్సీపీలకు రావడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత 2019లో సంజీవ్ కుమార్ అది కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా గెలవడం జరిగింది. సో ఓ రకంగా చెప్పాలంటే బైఫర్కేషన్ అనంతరం కర్నూలు ఎంపీగా నిజంగా కనుక వైఎస్ఆర్సీపీకి ఈసారి హ్యాట్రిక్ విజయం అనే చెప్పుకోవాలి. 2014లో వైఎస్ఆర్సీపీ గెలిచింది, 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పుడు కూటమిగా వస్తున్నటువంటి పంచలింగాల నాగరాజుకి బీవై రామయ్య ఎంత టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు. నిజంగా కనుక బీవై రామయ్య గెలిస్తే కనుక ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద కంచుకోట్లా మారబోతోంది. ఎందుకంటే 3 పర్యాయాలు గెలవడం అంటే అది ఒక చిన్న విషయం కాదు. సో ఈ క్రమంలో ఎలా ఉన్నా కూడా కర్నూలు అనేది వైఎస్ఆర్సీపీకి ఒక పెట్టెను కోట. సో ఖచ్చితంగా బీవీ రామయ్య గెలుపు తథ్యం అనే మాట అయితే సర్వత్రా వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రతిష్టాత్మక నియోజకవర్గం అది కడప పార్లమెంట్ స్థానం. అది నిజంగా ఒకవైపు షర్మిల ఏఐసిసి పగ్గాలు చేపట్టినటువంటి షర్మిల కడప కేంద్రంగా ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి ఎవరో కాదు, స్వయన బంధువుల మధ్య రక్త సంబంధికుల మధ్య ఫైట్ అని చెప్పుకోవాలి. వైపు అన్నకు వ్యతిరేకంగా షర్మిల ఆల్రెడీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని ద్రోహం చేసిందో తండ్రి మరణాంతరం మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళారంటూ కూడా జగన్ సాక్షాత్తు చెల్లినే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. షర్మిలకి ఈసారి కడప ఎంపీగా డిపాజిట్లు కూడా రావు, నాకు చాలా బాధ అవుతుంది, ఆమె పోటీలో నిలబడడం అనేది నాకు నిజంగా నచ్చలేదని అంటున్నారు. మరోవైపు నా మీద అంత సానుభూతి అయితే కనుక అవినాష్ రెడ్డిని పోటీ నుంచి విరమింప చేయొచ్చు కదా, సాక్షాత్తు నువ్వు ఎందుకు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం అంటూ కూడా షర్మిల కూడా వాగ్బానాలు కూడా ఎక్కిపెడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. మరోవైపు అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా, షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆల్రెడీ బైఫర్కేషన్ అనంతరం పుట్టి మునిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని అంటే కనుక కాంగ్రెస్ అధిష్టానం అదే భావించిందేమో. ఎక్కడైతే ఎవరి వల్ల అయితే పార్టీ నష్టపోయిందో అటువంటి వాళ్ళ వల్లే మళ్ళీ పార్టీని మళ్ళీ గాడిలో పెట్టుకోవాలన్న తపన ఏమిటో కానీ షర్మిల ఆల్రెడీ వైఎస్ఆర్టీపీ తెలంగాణలో పెట్టడం, పార్టీని అక్కడే క్లోజ్ చేసేయడం, ఇప్పుడు ఆంధ్ర వేదికగా ఆల్రెడీ ఏపీసీసీ చీఫ్గా అంటే అంతకుముందు గిడుగు రుద్రరాజు ఉన్నారు. గిడుగు రుద్రరాజు వెంటనే ఈవిడికి పార్టీ బాధ్యతలు రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పడం ఇవన్నీ కూడా అధిష్టానం ఆదేశాలతో వెంటనే చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలవడం అనేది జగన్కి ఒక పెద్ద టాస్క్. అది మరోవైపు షర్మిల వైఎస్ఆర్ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అభిమానం ఉంది. మరి వైఎస్ఆర్ తనయ్యగా కూడా షర్మిల తాను కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. ఈ మధ్యలో కూటమి అభ్యర్థి భూపేష్ రెడ్డి ఎవరు, సిహెచ్ ఆదినారాయణ రెడ్డి యొక్క చిన్నాన్న గారి తమ్ముడు కొడుకు కావచ్చు భూపేష్ రెడ్డి, వారి యొక్క బంధుత్వం, ఆదినారాయణ రెడ్డి బంధువే ఈ భూపేష్ రెడ్డి. యాక్చువల్గా భూపేష్ రెడ్డిని జమ్మలమడుగులో పోటీ చేయించాలని చూశారు, మళ్ళీ ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా పోటీ చేయించాలని చూశారు. ఎందుకంటే 2019లో అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూసినటువంటి ఆదినారాయణ రెడ్డి
మళ్ళీ ఈసారి కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా జమ్మలమడుగు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సో జమ్మలమడుగులో భూపేష్ రెడ్డికి మంచి పట్టు ఉందని అక్కడ వర్గాల నుంచి అయితే ఒక టాక్ అయితే ఉంది. సో ఈ క్రమంలో భూపేష్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు కడప ఎంపీ బరి నుంచి వినిపించడం, అది కూడా కూటమి నుంచి టీడీపీ నుంచి ఆయన పోటీ చేస్తుండటం, ఇప్పుడు త్రిముఖ పోరు కన్నా ఇక్కడ నేను చెప్పేది అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల. ఎందుకంటే వైఎస్ కుటుంబంలోనే రెండు ఫ్యామిలీలు ఇక్కడ మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్నటువంటి ఒక ఫైట్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు బహిర్గతం అయిపోయి సాక్షాత్తు రోడ్డుపైనే విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఆల్రెడీ ఎన్నికలు ఓడిపోతే కనుక జగన్ గారు ఆల్రెడీ విదేశాలు పారిపోవడానికి ఆల్రెడీ స్కెచ్ వేసుకున్నారు. ఇప్పటి నుంచి టికెట్లు కొనుగోలు ఇవన్నీ చేసుకున్నారు, ఆల్రెడీ అప్లై కూడా చేసుకున్నారు కోర్టులకి అంటూ కూడా సాక్షాత్తు షర్మిల విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నటువంటి సందర్భం. సో ఖచ్చితంగా ఏదేమైనా సరే అవినాష్ రెడ్డి గెలుపు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యవసరం. ఎందుకంటే వైఎస్ వివేక మరణాంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇక్కడ చాలా కడప కేంద్రంగా వైఎస్ కుటుంబాన్ని రోడ్డును పడేసాయనంటే కనుక ఖచ్చితంగా అవునని అంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాసులు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు వార్తలు చవిచూస్తున్నటువంటి ప్రజలు కూడా. సో షర్మిలకి ఇది కూడా ఒక పెద్ద టాస్కే. ఎందుకంటే ఎవరైతే వైఎస్ వివేక చనిపోయారు, వైఎస్ ఆ వివేక కూతురే సునీతమ్మ, డాక్టర్ సునీత. సో షర్మిలకి ఒక వెన్నంటే ఉండి మా షర్మిలమ్మని గెలిపించండి, న్యాయం కోసం పోరాడుతున్నాను, మా నాన్నని అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి భారతి చంపేశారు అవినాష్ రెడ్డి, సో ఈ క్రమంలో హంతకులకు ఓటు వేయొద్దు, మా షర్మిలమ్మకు ఓటు వేయండి కూడా సునీతమ్మ చెప్పడం అనేది ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు అక్కడ కడప ఎంపీ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకి కావచ్చు, అక్కడ ప్రజలకి కావచ్చు, ఓవరాల్గా అయితే ఇప్పుడు కొంచెం అందరికీ ఆశ్చర్య కలిగించే అంశం. మరొక వైపు రిజల్ట్ రోజున ఏం జరగబోతుంది, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా, ఒకవేళ అవినాష్ రెడ్డి ఓడిపోతే షర్మిల పరిస్థితి ఏమిటి, షర్మిల గెలిస్తే అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమిటి, నిజంగా షర్మిల ఆల్రెడీ ఇప్పటికీ అంటూ వస్తున్నారు నేను కనుక గెలిచి అవినాష్ రెడ్డి ఓడిపోతే కనుక ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం ఖాయం, ఆ భయంతోనే సగం నా పైన విమర్శలు దాడులు కూడా చేయించేందుకు కూడా మా అన్న వెనకాడడం లేదు, ఏమిటి విమర్శలు ఏమిటి దాడులు అంటూ కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పైనే తన చెల్లి షర్మిల కడప ఎంపీ బరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి షర్మిల ప్రధానంగా వాగ్బానాలు సంధించడం చూస్తుంటే కనుక ఇది నిజంగా ఒక టగ్ ఆఫ్ వార్గానే అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి. ఇక రాజంపేట విషయానికి వద్దాం. ఇక్కడ వాల్గా న్యూస్ అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే చేపట్టినటువంటి ఈ సర్వే ప్రకారం మిథున్ రెడ్డి ఆల్రెడీ స్టేట్ బైఫికేషన్ తర్వాత ఆల్రెడీ మనం చాలా చోట్ల ఇందాక నుంచి మనం ప్రధానంగా చర్చించుకున్నటువంటి ఒక ఏదైతే ఉందో ఒక లైన్ 2014 తర్వాత వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిన తర్వాత 2014, 2019లో వరుసగా ఎంపీలుగా విజయాలు సాధించినటువంటి వ్యక్తుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకళ్ళు. ఇప్పుడు 2024 వేదికగా రాజంపేట వేదికగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో ఈయనకి ప్రధాన అభ్యర్థి ఎవరు, ఇక్కడ కూటమి అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతను మాజీ ముఖ్యమంత్రి వర్యులు. 2009 ఫిబ్రవరి 2న వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం రోసయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేపట్టడం, సీల్డ్ కవర్ సీఎంగా వచ్చినటువంటి ఆయన ఒత్తిడి తట్టుకోలేక ఆయన మళ్ళీ రిజైన్ చేయడం, మళ్ళీ వెంటనే సీనియారిటీ ప్రకారం వాట్ ఎవర్ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సీల్డ్ కవర్ సీఎంగా వచ్చినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ టైంలో ఆ సెషన్స్ అలాగా 2009 నుంచి 2014 వరకు కూడా ఆ అధ్యాయం అయితే పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చిట్ట ముఖ్యమంత్రిగానే మనం చెప్పుకోక తప్పదు మరి. సో ఈ క్రమంలో వాట్ ఎవర్ ఆయన వెంటనే ఆయన పార్టీలోంచి వచ్చేయడం, కాంగ్రెస్కి స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత ఆల్రెడీ జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ కూడా ఒక పార్టీని స్థాపించి ఆయన ఎన్నికల్లో దిగడం, ఆల్రెడీ ఆయనతో పాటు ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి నూచుకున్నారు. సో ఇంకా తన వల్ల కాదని తెలుసుకున్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ 2018లో ఆ పార్టీని డిజాల్వ్ చేసేసి ఆల్రెడీ మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారో అదే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మళ్ళీ కొన్నాళ్ళకి ఈ మధ్యనే మళ్ళీ ఈ ఎలక్షన్స్ దగ్గర చేసి మళ్ళీ బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూటమి అభ్యర్థిగా రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాజంపేట వేదికగా మిథున్ రెడ్డికి ఇప్పుడు మంచి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారని అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ రెడ్డి వర్సెస్ రెడ్డిగానే మనం చూడాలి. మరొకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అంటే చిన్న కుటుంబం కాదు, మంచి ఫినాన్షియల్గా మంచి సపోర్ట్ వాళ్ళకి మెండుగా ఉంటుంది, చాలామంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా వాళ్ళకు ఉంటుంది, ఇదే జగన్ నమ్ముతారు. సో ఈ క్రమంలో తండ్రిగా ఆల్రెడీ పొంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కావచ్చు, ఈయన తండ్రి
ఈయన తనయుడిగా ఈయన ఉన్నారు. ఇక్కడ రాజంపేట వేదికగా ఈయన బరిలో నిలబడడం జరిగింది. సో ఇక్కడ తండ్రి కొడుకులు వరుస పర్యాయాలు గెలుస్తూ వస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఇప్పుడు ఈ రోజు బరిలో ఉండటం చూస్తుంటే కనుక మిథున్ రెడ్డి అవకాశాలు అంటే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నా కూడా ఎక్కడో చిన్న అభద్రత భావం అయితే ఆయనలోనూ ఆయన పార్టీకి సంబంధించిన శ్రేణుల్లోనూ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా కూటమి వేవ్గానే కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ విషయాలన్నీ ఓకే, మిగతా చోట్ల పాజిటివ్ వైబ్స్ ఎలా ఉన్నా కానీ కడప కర్నూలు విషయానికి ముఖ్యంగా చర్చించుకుంటే కనుక ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక స్థానంగానే రాజంపేటని చెప్పుకోవచ్చు. చూద్దాం, నిజంగా కనుక ఈ దఫా కనుక గెలిస్తే కనుక రాజంపేట నుంచి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టినట్టుగా మనం వర్ణించక తప్పదు. మొత్తానికి కనుక చూసుకుంటే కనుక పొలిటికల్ ల్యాబొరేటరీ అలాగే వాల్గన్ న్యూస్ సంయుక్తంగా చేపట్టినటువంటి సర్వేలో ఏ నియోజకవర్గాల్లో ఏ లోక్సభ పరిధిలో ఏ పార్టీలు రాబోతున్నాయి అనేది ఒకసారి నిశ్చితంగా మనం గమనించే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం విషయానికి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ విజయనగరం వైసీపీ కైవసం చేసుకోబోతోంది. ఇక విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండబోతోంది. ఇక అనకాపల్లి వైఎస్ఆర్సీపీగా, అరకు కూడా పాత మాదిరిగాని వైఎస్ఆర్సీపీగా, ఇక కాకినాడలో 50-50. ఇక అమలాపురం విషయం తీసుకుంటే కనుక 50-50 అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయనే గంటి హరీష్ మాథూర్, అక్కడ రాపాక వరప్రసాద్ మీద అక్కడ ఆయన గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా మన సర్వేలో తేటతలమవుతుంది. ఇక రాజమండ్రి విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్, అలాగే కూటమి అభ్యర్థిగా అక్కడ బీజేపీ టికెట్ దక్కించుకుంది. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. మరొక వైపు ఇక్కడ ఏపీసీసీ మాజీ ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు ఇప్పుడు రాజమండ్రి ఎంపీ వేదికగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక్కడ 50-50 ఎవరికి ఉంది అని అంటే గనక మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు వర్సెస్ ఇక్కడ పురంధేశ్వరి మధ్య బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి మధ్య 50-50 ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నరసాపురం వేదికగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆల్రెడీ అక్కడ ఉమాబాల ఉన్నారు. ఇద్దరు కూడా న్యూ ఫేసెస్. బీజేపీకి అక్కడ ఎడ్జ్ ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏలూరు విషయానికి చూసుకుంటే గనక అక్కడ యువకుల మధ్య పోరాటంగా మనం చెప్పక తప్పదు. ఎందుకంటే మరొక వైపు ఈ దఫా 2024 ఎన్నికలు అక్కడ కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి చంద్రబాబు ఈసారి బీసీ నినాదాన్ని ఇచ్చుకున్నారు. మరొక వైపు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా ఈసారి కూటమి వస్తున్నటువంటి ఈ సందర్భాన ఇక్కడ కూడా బీసీ నినాదాన్ని ఎంచుకుంది అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఓవరాల్గా చెప్పాలంటే గనక పుట్ట మహేష్ యాదవ్, ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు, ఇక్కడ టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటే, మరోవైపు కారుమూరు నాగేశ్వరరావు తణుకు ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరు నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్, ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఏదేమైనా సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉన్నట్లుగా, గెలుపు ప్రయాణంలో ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. ఇక మచిలీపట్నం జనసేన, మరోవైపు ఇంతటి పాజిటివ్ వైబ్స్లో ఆల్రెడీ వల్లభనేని బాలశౌరికి విజయం మెండుగా ఉంది. జనసేనకి మచిలీపట్నం ఒక కంచుకోటగా మారబోతుందనంటే కనుక ఖచ్చితంగా అవుననే సంకేతాలు అయితే మా సర్వేలో తేటతలమైంది. ఇక విజయవాడ చూసుకుంటే 50-50 టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక గుంటూరు విషయానికి చూసుకుంటే టీడీపీ తరఫున ఆల్రెడీ గల్లా జయదేవ్ 2019లో గెలిచినటువంటి సందర్భం, ఆయన తాత్కాలికంగా నేను రాజకీయ విరామం ప్రకటించిస్తున్నాను అంటూ చెప్పిన సందర్భంలో పెమ్మసాని చంద్రశేఖర్కి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు. సో ఈ క్రమంలో అక్కడ చాలా ఆయనకి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఆయన కుటుంబ నేపథ్యం కావచ్చు, తాత ముత్తాతల నేపథ్యం కావచ్చు, వాట్ ఎవర్, ఆయన గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. సో ఈ క్రమంలో కిలారి రోసయ్య, ఆయన ఎవరో కాదు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, స్వయాన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, నా స్థానం నాకు ఇవ్వండి, నేను ఎంపీగా పోటీ చేయనన్నా కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో కిలారి రోసయ్య వర్సెస్ పెమ్మసాని చంద్రశేఖర్ చూసుకుంటే కనుక ఇక్కడ గుంటూరు వేదికగా టీడీపీ గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మరొకవైపు నరసరావుపేట అనిల్ కుమార్ యాదవ్, మాజీ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయల మీద మంచి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారా అని అంటే గనక మరొక వైపు అవుననే సందర్భం వస్తుంది. ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలు 2019లో గెలిచి వైఎస్ఆర్సీపీ తరఫున ఇప్పుడు వెంటనే టీడీపీలో జాయిన్ అయ్యారు. ఏమో కొన్ని పరిస్థితుల మధ్య, పార్టీల మధ్య అంతరాలు కావచ్చు, మనసుల మధ్య అంతరాలు కావచ్చు, జగన్తో కొంచెం విభేదాలు కావచ్చు, వాట్ ఎవర్, ఆయన పార్టీ కొన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ని ఎమ్మెల్యేగా తప్పించి నరసరావుపేటకి
ఎంపీగా బరిలోకి దించింది. సో ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ గెలుపు తథ్యం అంటూ కూడా మనకి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇక బాపట్ల విషయం చూసుకుంటే కనుక నందిగం సురేష్ ఆల్రెడీ 2019లో ఆల్రెడీ ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తిని నిలబెట్టి మరీ గెలిపించినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం. సో 2019లో గెలిచినటువంటి నందిగం సురేష్కే ఈసారి మళ్ళా 2024లో టికెట్ ఇచ్చి మరీ దింపించారు. సో ఈ క్రమంలో టీడీపీ ఎటువంటి అభ్యర్థిని దించబోతుంది అనుకున్న టైంలో ఎవరు అక్కడ అభ్యర్థి అనుకుంటే గనక కృష్ణప్రసాద్. ఆయన ఎవరో కాదు, తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి, వరంగల్కి చెందినటువంటి ఒక వ్యక్తి కృష్ణప్రసాద్ ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. సో ఆల్రెడీ ఆయన మావోయిస్టుల్ని జనజీవన స్రవంతిలో తీసుకురావడంలో ఆయన పెద్ద కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా బాపట్ల వేదికగా చర్చించుకుంటే కనుక లోకల్ నాన్ లోకల్గా అనుకుంటే కనుక ఖచ్చితంగా నందిగం సురేష్ లోకల్ అవుతాడు. ఖచ్చితంగా కృష్ణప్రసాద్ అనే అతను తెలంగాణ వ్యక్తికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద కొద్ది గొప్ప ఎడ్జ్ గెలిచే అవకాశాలు ఉన్నా కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ మీద కృష్ణప్రసాద్కే మళ్ళీ ఎందుకో ఇక్కడ ఈసారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి అక్కడ వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ కొంచెం తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇక ఒంగోలు విషయానికి చూసుకుంటే కనుక 50-50, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొన్నే వైఎస్ఆర్సీపీని టీడీపీలోకి వెళ్ళడం, అతనికి ప్రత్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టడం జరిగింది. సో ఈ క్రమంలో అక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు ఒంగోలు కావచ్చు, ఇటు నెల్లూరు కావచ్చు, 50-50 ఛాన్సెస్ మీద అయితే రన్ అవుతున్నాయి. ఇక తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎంపీగా మరొకసారి తన అదృష్టం మళ్ళీ వరించబోతుందనంటే కనుక గురుమూర్తికి అనేది కూడా అక్కడి నుంచి స్థానికంగా వినిపించినటువంటి మాట. మరొకసారి గురుమూర్తి గెలవబోతున్నారు. ఇక చిత్తూరు వేదికగా ఎన్ రెడ్డిప్ప సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, మరొకసారి ఆయన కూడా మరొకసారి గెలవబోతున్నారు. ఇక రాజంపేట విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ తరఫున మిథున్ రెడ్డి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నిజంగా గనక ఈ దఫా గనక గెలిస్తే గనక హ్యాట్రిక్ విజయం సాధించినట్లే, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఇంటికి పంపించినట్లే. ఇక కడప వైఎస్ఆర్సీపీ షర్మిల గట్టి పోటీ. నిజంగా గనక కడపలో అయితే ఎక్కడ కూటమి అభ్యర్థి ఊసే కాన్ రావడం లేదు. ఎందుకంటే ఒకవైపు ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల ఆల్రెడీ తన వంతుగా కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ ఎంపీగా. మరొకవైపు కడపలో ఇక్కడ అవినాష్ రెడ్డి ఉండటం కూడా జగన్ ఇప్పుడు పెద్ద టఫ్ ఫైట్గా తీసుకున్నారు. సాక్షాత్తు తన చెల్లి షర్మిల ఓడిపోతుందని, డిపాజిట్ కూడా తక్కదని ఆయన ఆవేదన వ్యక్తం చెందడం, తద్వారా ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా చెప్పాలంటే కనుక అక్కడ షర్మిల అయితే గట్టి పోటీ ఇస్తోంది. 50-50 ఛాన్సెస్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక కర్నూలు వైఎస్ఆర్సీపీకి, అలాగే నంద్యాల వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నాయంటే కనుక ఖచ్చితంగా ఆ 2 స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే అనంతపురం కూడా వైఎస్ఆర్సీపీ దక్కించుకునే అవకాశం ఉంది. హిందూపురం వేదికగా కూడా వైఎస్ఆర్సీపీ దక్కించుకునే అవకాశం ఉంది. మొత్తం పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే అండ్ వాల్గన్ న్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 13 నుంచి 15 స్థానాలు, కూటమి 8 స్థానాల నుంచి 2 పోటాపోటీగా వస్తాయని మా సర్వేలు అయితే తేలింది. మొత్తానికి చూద్దాం. జూన్ 4న వెలువడబోయే ఈ సర్వే ఫలితాలు చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాయని మేము కూడా భావిస్తున్నాం. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.